హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఆల్రెడీ ఫిబ్రవరి 1 to 5 వరకు కరెంట్ అఫైర్స్ వీడియో చేసి పెట్టానండి. మీకు కావాలంటే చూడొచ్చు, నా ఛానల్లో ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు అయితే ఈ వీడియోలో పెట్టాలనుకుంటున్నానండి. ఒకసారి చూడండి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అందరికీ కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయండి. ఆ విషయం మీకు కూడా తెలుసు. అంటే ఏపీడిఎస్సి, టీజీడిఎస్సి, ఏపీపీఎస్సి, యూపీపీఎస్సి అందరికీ యూజ్ అవుతాయండి. ఒకసారి చూద్దాము. టీటీడీ ఈవోగా బాధ్యతలు ఎవరు తీసుకున్నారు అంటే ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవీంద్ర. ఫిబ్రవరి 6, 2026 ఉదయం 10:18 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ అన్నవరం పూజలను ఇచ్చారు. మనకి ఇదేమంత అవసరం లేదండి. నెక్స్ట్ బ్రిక్స్ పారిశ్రామిక వేదిక నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ను ఇండియా సెంటర్ ఎయిర్ బ్రిక్స్ ఇండస్ట్రియల్ కాంపిటెన్స్గా ప్రభుత్వం నియమించింది. ఇది ఎంఈల ఉత్పాదకత పెంపునకు కృషి చేస్తుంది. నెక్స్ట్ అండర్-19 వన్డే వరల్డ్ కప్ అంటే భారత్ మరియు ఇంగ్లాండ్ల జట్ల మధ్య నేడు మధ్యాహ్నం 1 గంటలకు నేడు అంటే 6th ఫిబ్రవరి 6వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు భారత్ 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. నెక్స్ట్ క్రింది వాటిలో సరైంది అన్నారండి. ఇవన్నీ సరైనవే. ఒకసారి చూద్దాము. 2026 రిపబ్లిక్ డే పరేడ్కు కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్ నేతృత్వం వహించారు. నెక్స్ట్ 2026 రిపబ్లిక్ డే వేడుకల పరేడ్లో తొలిసారి పాల్గొన్న భిన్న స్కౌట్ యూనిట్ల కవాతాకు లెఫ్టినెంట్ అమిత్ చౌదరి నాయకత్వం వహించారు. నెక్స్ట్ పిరంగుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన శక్తి బన్ రెజిమెంట్ తొలిసారి పరేడ్లోకి పాల్గొంది. నెక్స్ట్ ఈ రిపబ్లిక్ డే పరేడ్ తొలిసారి 2 మూపురాలు ఒంటెలు జనస్కార్ పోనీలు పాల్గొన్నాయి అని కరెక్టే. శాంతి కాలంలో ఇచ్చే దేశ అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రను 2026 గణతంత్ర దినోత్సవం రోజు ఎవరు పొందారు అంటే శుభాంశు శుక్లా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫిబ్రవరి 7వ తేదీ కరెంట్ అఫైర్స్ అండి. క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని యుద్ధాండ రాయునిపాలెంలో క్వాంటమ్ వ్యాలీకి ఫిబ్రవరి 7, 2026 శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ మత్స్యకారులకు ఇన్సూరెన్స్ పెంపు. చేపల వేటలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే బీమా పరిహారాన్ని ప్రభుత్వం 2 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ ఓలా ఊబర్ డ్రైవర్ల సమ్మె అన్నారండి. ఇది కూడా మనకేం అవసరం లేదు. నెక్స్ట్ అమెరికా షట్డౌన్. బడ్జెట్ ఆమోదం పొందకపోవడంతో అమెరికాలో తాత్కాలిక షట్డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ప్రారంభం. నేటి నుంచి పురుషుల సమరం ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో ముంబై వేదికగా భారత్ అమెరికాలో తలబడుతుంది. నెక్స్ట్ షూటింగ్ విజయాలు. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాదీ షూటర్ ఈసా సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. నెక్స్ట్ వినూత్న ఆవిష్కరణ. హృద్రోగ సమస్యలను ముందే పసిగట్టే పరికరాన్ని దేబాశ్రిత దాస్ అనే విద్యార్థిని రూపొందించారు. నెక్స్ట్ మహిళల ప్రీమియర్ లీగ్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. నెక్స్ట్ 2026 ఫిబ్రవరి 5న వడోదరలోని కోటాంబి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ జట్టు ఢిల్లీపై నెగ్గింది. నెక్స్ట్ ఇంకా చూద్దాము. దేశంలోనే తొలిసారిగా
సహకార రంగంలో క్యాబ్ సేవల ప్లాట్ఫామ్ భారత ట్యాక్సీని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా 2026 ఫిబ్రవరి 5న ప్రారంభించారు. తొలుత ఈ సేవలు ఢిల్లీ, ఎన్సీఆర్, గుజరాత్లో అందుబాటులోకి రానున్నాయి. నెక్స్ట్ 8th అంటే ఫిబ్రవరి 8 కరెంట్ అఫైర్స్. జాతీయ అంశాలు. కీలక రంగాలలో స్వయం సమృద్ధి అంటే రక్షణ మరియు సాంకేతిక వంటి కీలక రంగాలలో ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు కేంద్రం కొత్త వ్యూహాలను అమలు చేస్తుంది. నెక్స్ట్ అభ్యర్థుల కోసం వనరులు. దేశీయ అండర్-19 క్రికెట్లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు 14 ఏళ్ల వర్ధమాన్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు అంటే రాష్ట్రీయ బాల పురస్కార్. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ 2026 కాలానికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషనర్ చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే పివి సింధు గారు. నెక్స్ట్ వినియోగదారుల భద్రత. ఉత్పత్తి నాణ్యతను బలోపేతం చేయడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దేశంలోనే తొలిసారిగా ప్రకటించిన అగర్బత్తి ప్రమాణం ఏది అంటే ఐఏఎస్ 19412:2025. నెక్స్ట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 నవంబరు చివరి నాటికి భారత్లో ఎంతమంది బ్రాడ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు అంటే 100.37 కోట్లు అంటే 100.37 కోట్ల మంది. నెక్స్ట్ ఫిబ్రవరి 9 కరెంట్ అఫైర్స్ చూద్దాము. జూలై 2026 నాటికి 66 లక్షల ఐరిస్ కేసులకు హెల్త్ స్క్రీనింగ్ పూర్తి చేయాలని 12వ తరగతి వరకు విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి ఎయిడ్స్ ఫ్రీ ఏపీగా ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ గుంటూరు జిల్లాలోని కొండవీడు కోట సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. నెక్స్ట్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అంటే నేవా. బీహార్ అసెంబ్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేవా అప్లికేషన్ను ప్రారంభించారు. శాసనసభ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడంలో ఇది కీలక అడుగు. నెక్స్ట్ బర్డ్ అట్లాస్ ఆఫ్ గోవా ప్రభుత్వం బర్డ్ అట్లాస్ ఆఫ్ గోవాను విడుదల చేసింది. కేరళ తర్వాత సొంతంగా పక్షుల అట్లాస్ను రూపొందించిన రెండో రాష్ట్రంగా గోవా నిలిచింది. రెండో రాష్ట్రం గోవా అయితే ఫస్ట్ కేరళ. నెక్స్ట్ ఇండియాస్ ట్రేడ్. భారతదేశం మరియు అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాల ద్వారా హార్లే డేవిడ్సన్ బైకులకు టారిఫ్ ప్రవేశం లభించింది. నెక్స్ట్ ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026 క్వాలిఫైర్లలో భాగంగా బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చినట్లు నివేదికలు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆరోది చివరిది అయిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. డిజిటల్ మోసాల బారిన పడిన వారికి పరిహారం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు హామీ లేని రుణమొత్తం పెంపు లాంటి కీలక ప్రకటనలు చేసింది. అంతర్జాతీయ అనిశ్చితులు పెరిగినా అమెరికా, ఐరోపాతో మన దేశానికి కుదిరిన వాణిజ్య ఒప్పందం వలన ఆర్థిక వ్యవస్థలో సానుకూలత వాతావరణం కనిపిస్తుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. నెక్స్ట్ పూర్వ స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ నిరోధక వ్యవస్థల తయారీకి సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్తో ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
దీని ప్రకారం ఇంద్రజాల్ రూపొందించే కౌంటర్ డ్రోన్ వ్యవస్థలకు కీలకమైన రాడర్, సెన్సార్, స్కానింగ్, జామింగ్, స్పూపింగ్ లాంటి ఎలక్ట్రాన్ పరికరాలను సిగ్మా ప్రత్యేకంగా రూపొందించింది, సరఫరా చేయనుంది. నెక్స్ట్, అంతర్జాతీయ స్థాయిలో 40 మంది నిపుణులతో కృత్రిమ మేధాపై ఐక్యరాజ్య సమితి కొత్తగా ఏర్పాటు చేయనున్న స్వతంత్ర శాస్త్రీయ కమిటీకి ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ బలరామన్ రవీంద్రన్ ఎంపికయ్యారు. ఈ జాబితాకి నిపుణులను ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ స్వయంగా సిఫార్సు చేశారు. 3 ఏళ్ల పాటు ఈ కమిటీ కొనసాగుతుంది. నెక్స్ట్, అణ్వస్త్రాలను మోసుకెళ్లగల అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణిని భారత్ 2026 ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపూర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉపరితలం నుంచి ఉపరితలం పైనున్న లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రం పరిధికి 3000 కిలోమీటర్ల పైనని అధికారులు తెలిపారు. నెక్స్ట్, అధునాతన క్షిపణి అయిన అగ్ని-3 ఇప్పటికే భారత సైనిక దళాల అమ్ముల పొదిలో చేరింది. 1.5 టన్నుల పేలోడ్లను ఇది మోసుకెళ్లగలదు. దీని పొడవు 17 మీటర్లు. ఘన ఇంధనంతో పనిచేసే రెండు దళాలు ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ ఫిబ్రవరి 10, 2026 కరెంట్ అఫైర్స్. జపాన్ తొలి మహిళా ప్రధాని ఎవరు అంటే సనై తకైని ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. జపాన్ దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. నెక్స్ట్, అసోం సీఎం పై పిటిషన్. అసోం ముఖ్యమంత్రి బిస్వా శర్మపై వివాదాస్పద వీడియో పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నెక్స్ట్, క్రీడలు అండర్-19 ప్రపంచ కప్. హరారేలో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్పై 100 పరుగుల తేడాతో గెలిచి భారత్ విజేతగా నిలిచింది. నెక్స్ట్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఎవరు అంటే సలీం అహ్మద్. ఇజ్రాయెల్ శాంతి బహుమతి 2026ను ఎవరికి ప్రకటించారు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత మహిళా క్రికెటర్గా ఎవరు ఘనత సాధించారు? ఇదంతా ఎక్స్ట్రా మ్యాటర్, మీరు చూసుకోవచ్చు. ఎవరు అంటే స్మృతి మందాన. ఎవరు అంటే స్మృతి మందాన. నెక్స్ట్, ఇండియన్ ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను ఏపీపీ మోడల్లో 3 కోట్ల వ్యయంతో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే గుజరాత్. ఇవి 6th to 10th ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.